దిస్ ఇస్ మీ లావణ్య కంకిపట్టి. వెల్కమ్ టు నీట్ టైం. ఎలా ఉన్నారు అందరూ? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ గురించి ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు. దాని గురించి ఒక ఫుల్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్దామనేసి ఒక ఫుల్ వీడియో తీస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ నుంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా చాలా లైక్ చాలా హుషారుగా ఉంటారు. మార్నింగ్ నుంచి లేజీగా కాకుండా ఇడ్లీ ఇంకా పూరి ఇలాంటివి తింటే కార్బోహైడ్రేట్స్ తప్ప అందులో మనకేం రావు. అది ఇలాంటి హెల్దీ ఫుడ్ అనుకోండి, రెడీ టు మేక్ అన్నట్టు ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని ప్రోటీన్స్ ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఎలా అయితే యూస్ఫుల్ అవుతుంది, ఇవి కూడా అలానే అన్నీ కలిపి ఇందులోనే ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ అన్నీ కలిపి ఒకే దాంట్లో వస్తాయి అన్నమాట. ఇది తిన్న వల్ల చాలా చాలా బెనిఫిట్స్. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్ అనమాట. లైక్ నైట్ కూడా మనం ఇదే తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఒకటి రైస్ తినే వాళ్ళు రైస్ తినవచ్చు, చపాతీ, లేదంటే నైట్ కూడా మనం ఇది తీసుకోవచ్చు. చాలా చాలా మంచిది అండ్ బెస్ట్ హెల్దీ ఫుడ్ అనమాట. అలానే హెల్దీతో పాటు వెయిట్ లాస్. చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దాము. లైక్ ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ మీకు డిమార్ట్లో దొరుకుతాయండి. కార్న్ఫ్లేక్స్ అనేవి టేస్ట్ కోసం అంతే, ఎక్స్ట్రా టేస్ట్ కోసం చాలా తక్కువ. కార్న్ఫ్లేక్స్ కొంచెం తక్కువ వేసుకొని, ఈ కార్న్ఫ్లేక్స్లో ఏంటంటే విటమిన్స్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా చాలా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మ్యూస్లీ అండి. ఇందులో అన్నీ కలిపి ఉంటాయి. లైక్ అన్ని నట్స్, ఇంకా కిస్మిస్ కానీ, కాజు, బాదము. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ, వెనిలా, లైక్ నార్మల్. ఈ మ్యూస్లీలో ఏంటంటే రిచ్ ఫైబరు, ప్రోటీన్స్, బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్ అనమాట. ఇవి మనకి క్వాంటిటీని బట్టి, అంటే మీకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్. అలానే ఇది అంత టేస్ట్ అయితే ఉండదు ఇది పూరిలాగా, కానీ చాలా చాలా మంచి వెయిట్ లాస్ ఫుడ్, హెల్దీ ఫుడ్. ఇందులో విటమిన్ B6, అలానే B12, ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, జింక్ కూడా ఉంటుందండి. అలానే ఇందులో మిక్సడ్ డ్రై ఫ్రూట్స్ అని దొరుకుతాయి మనకి డిమార్ట్లో. అన్నీ కలిపి ఉంటాయి ఇందులో. బాదము, కాజు, ఆల్ నట్స్, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కలిపి చాలా చాలా మంచి ఫుడ్ అండి అసలు. హనీ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది, ఎక్స్ట్రా స్వీట్నింగ్ వస్తుంది అనమాట. దానికోసం మనం హనీ యూజ్ చేస్తాం. మీకు ఇష్టం లేదంటే యూజ్ చేసుకోకపోయినా టేస్టీగానే ఉంటుంది. ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుంటాం కాబట్టి. హనీ ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలితే బేగా మానిపోయే గుణం ఒకటే ఉంటుంది హనీలో. అలానే టేస్టీ వస్తుంది. గొంతు గరగర ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుంది. కాఫ్ కూడా తగ్గుతుంది. డైజెస్టివ్ కూడా బాగుంటుంది. స్కిన్ కేర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బెస్ట్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది హనీ అనేది. డైలీ లైఫ్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. ఇది యాడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకు సీజనల్గా కానీ, లేదా మన ఇంట్లో ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ ఫ్రూట్ని మనం నీట్గా పీల్ చేసుకొని లైక్ ఒక ఫ్రూటే కాదు, ఎన్ని ఫ్రూట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలైన. నేనైతే ఇప్పుడు సీజనల్ మ్యాంగో అందరి దగ్గర కామన్గా ఉంటుంది కాబట్టి పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎన్ని ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇందులో మ్యూస్లీ కార్న్ఫ్లేక్స్ కన్నా ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మ్యాంగో ఏంటంటే మనకు తెలుసు కదా, ఫ్రూట్స్ అన్నిటిలో కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అనమాట. మంచి విటమిన్ A ఎక్కువ ఉంటుంది, విటమిన్ C ఉంటుంది. అలానే మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది మ్యాంగోలో. ఒక ఫ్రూటే కాదండి, మీ దగ్గర కివి ఉంటే కివి వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్ వేసుకుంటే, ఎన్ని రకాలు వేసుకుంటే అంత మంచిది. అలానే లాస్ట్లో ఏంటంటే మిల్క్, మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా మిల్క్ అనేది ఎప్పుడు డబలే ఉండాలి. అది సోక్ అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది మనకి. సో మిల్క్ అనేది ఎప్పుడు డబల్ క్వాంటిటీ ఉండాలి. మనం మ్యూస్లీ, కార్న్ఫ్లేక్స్ వీటికన్నా ఎప్పుడు డబుల్ పోర్షన్లోనే ఉండాలి మిల్క్. ఒక 5 మినిట్స్ అవసరం లేదు, 2 మినిట్స్ సోక్ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్ డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, కాజు నేను ఏంటంటే ఇలా చోప్ చేసి పెట్టుకుంటాను. చోప్ చేసి పెట్టుకోవడం వల్ల మనం కోవిడ్ తర్వాత అన్నీ ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి జ్యూసెస్ అయినా అవైనా రెడీ టు మేక్ చేసుకున్నప్పుడు వెంటనే అందులో వేసుకుంటే మంచి టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు.
ఎంటైర్ డ్రై ఫ్రూట్ తినే కన్నా ఇలా పీసెస్గా ఉంటే బాగా ఇష్టపడతారు. సో ఇలా చోప్ చేసి పెట్టుకొని పైన గార్నిషింగ్ చేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఇది ముందే టేస్ట్లెస్గా ఉంటుంది ఈ ఫుడ్, అందుకే ఎక్కువ ఇష్టపడరు ఎవరు తిన్నా. సో అలాంటిదని ఫ్రూట్స్, హనీ మిక్స్డ్ ఇలా చోప్ చేసి పెట్టుకుని అన్నీ వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదైతే చాలా 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 మంచి ఫుడ్, బెస్ట్ ఫుడ్ ఫర్ వెయిట్ లాస్ అండి. ట్రై చేయండి మీరు కూడా. మార్నింగ్ తినవచ్చు. మార్నింగ్ ఏదైనా రాగి జావా అలాంటిది జావలో తాగిన తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకున్నాం అనుకోండి, చాలా చాలా హెల్దీ. లైక్ డిజీనెస్ అనేది ఉండదు, స్లీపీనెస్ డిజీనెస్ అనేది ఉండదు. చాలా చాలా బాగుంటుంది. రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. సూపర్ యాక్టివ్ కూడా కాదు, సూపర్ యాక్టివ్గా ఉండొచ్చు. నైట్ కూడా మీరు తీసుకోవచ్చు. నైట్ చపాతీ లేదంటే రైస్ తినడం అంత మంచిది కాదు. నైట్ టైం కూడా మీరు మ్యూస్లీ అనేది తీసుకోవడం వల్ల ఇందులోనే అన్ని ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్, రిచ్ ఫుడ్ అన్నమాట అన్నీ ఉంటాయి. మనం టేస్ట్ కూడా యాడ్ చేసుకోవడానికి అన్ని ఫ్రూట్స్ చాప్ చేసుకొని హనీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. చాలా చాలా మంచి ఫుడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ జంక్ ఫుడ్, పూరి, ఇడ్లీ కూడా స్టీమ్డ్ ఫుడ్ కాబట్టి అంత మంచిది అయితే అస్సలు కాదు చిన్నపిల్లలకి. ఓకే, బట్ వన్స్ ఎవరైతే వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకి అంత బెస్ట్ అయితే కాదు. ఇది తినడం వల్ల మనం ఈ ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ ఇలాంటివి ఏం అవసరం లేదండి వెయిట్ లాస్ అవ్వాలంటే. లైక్ ఇది అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏం తీసుకున్నాం, అందులో ఏముంటుంది, విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, ఇది మన బాడీకి ఎంత కావాలి అనేది చూసుకుంటూ వెళ్ళిపోయి మంచి డైట్ అనేది అన్నీ తింటూ ఉంటూ మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మంచిగా తింటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ ఫర్ దట్. ఓకే, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా ఇంకా మంచి వీడియోస్ మనం చేయొచ్చు ఫ్యూచర్లో. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.